దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నీ విషయమై అపవాది చేస్తున్నటువంటి ప్రతి ఆలోచనను చెడగొడతానని, తారుమారు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అపవాది దేవుని పిల్లల విషయమై అనేక రకాలుగా దేవుని ప్రణాళికలో నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తంత్రాలు పన్నుతూ ఉంటాడు, పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అపవాది వాడి ప్రణాళిక నెరవేర్చుకోవడానికి, వాడి ఆలోచన నెరవేర్చుకోవడానికి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని ఈ పనులు చేస్తుంటాడు. అయితే దేవుని పిల్లల మీద అపవాది ఎటువంటి తంత్రాలు పన్నుతున్నా, పన్నాగాలు పన్నుతున్నా, ఆలోచన చేస్తున్నా, అది ఎవరి ద్వారా చేస్తున్నారో దేవునికి సమస్తము తెలుసు గనక వాటన్నింటినీ ఒక దినాన తారుమారు చేసి చెడగొట్టి దేవుని ప్రజల విషయమై తాను కలిగినటువంటి ఉద్దేశములన్నీ చక్కగా నెరవేరుస్తారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, దావీదు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీద జన్మించినటువంటి వాడు. అయితే దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు అధిపతిగా, రాజుగా నియమించినప్పుడు దావీదుకు సన్నిహితుడుగా, బంధువుగా, స్నేహితుడుగా అహీతోపేలు అనేటువంటి వ్యక్తి ఉంటూ అతనికి జ్ఞానవంతమైన ఆలోచనలు చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అహీతోపేలు మంచి జ్ఞాన వివేకములు కలిగినటువంటి వాడు, వివేచన కలిగినటువంటి వాడు. అతని ఆలోచన దేవుని యొక్క ఆలోచనలాగా ఉంటుందని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అహీతోపేలు ఒక ఆలోచన చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది, ఎటువంటి ఫెయిల్యూర్ ఉండదు అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అటువంటి అహీతోపేలు దావీదుతో ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అనుచరుడిగా ఉంటూ ఆలోచన చెప్తూ ఉన్నప్పుడు, దావీదు ఫాలో అవుతూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దావీదు సక్సెస్ని పొందుతూ ఉన్నాడు. అయితే ఒక దినాన అహీతోపేలు దావీదుకు వ్యతిరేకముగా, దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, దావీదు రాజ్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అబ్షాలోము పక్షమున చేరి దావీదు విషయంలో చెడు ఆలోచనలు చేస్తూ దావీదును అంతమొందించాలనేటువంటి ఆలోచనలు అబ్షాలోముకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయము దేవుడు దావీదుకు తన సేవకుని ద్వారా తెలియచేసినప్పుడు దావీదు ఇటు రీతిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. దావీదు కీడుకు ప్రతి కీడు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావని అడగలేదు. కానీ అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు అహీతోపేలు అబ్షాలోము పక్షాన చేరాడు అని తెలిసిన తర్వాత, దావీదుకు విరోధంగా పనిచేస్తున్నాడు అని తెలిసిన తర్వాత దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అహీతోపేలు యొక్క చెడు ఆలోచనలన్నిటిని తారుమారి చెయ్యి, చెడగొట్టు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే దావీదు యొక్క ప్రార్థన ఆలకించి అహీతోపేలు యొక్క ఆలోచనలను చెడగొట్టడానికి దావీదుకు ఒక మంచి స్నేహితుడైనటువంటి హూషై అనేటువంటి దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిని పంపినప్పుడు, ఈ హూషై అబ్షాలోము సైన్యంలో చేరి, అబ్షాలోము పక్షంగా చేరినట్టుగా చేరి
తన ఆలోచన ప్రకారం నడిచేటట్టుగా అబ్షాలోమును నమ్మించాడు. అహీతోపేలు ఆలోచనను చెడగొట్టేటట్టుగా దేవుడు హూషయిని వాడుకున్నాడు. ఆ తదుపరి అబ్షాలోము హూషై చెప్పిన ఆలోచన ఫాలో అవుతూ అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచనను త్రోసివేసినందున ఇటు దావీదును దేవుడు రక్షించాడు. ఈ విషయం తెలిసినటువంటి అహీతోపేలు తన ఆలోచన చెడగొట్టబడినదని తెలిసిన వాడై తన ఇంటికెళ్ళి తన ఇంటిని చక్కదిద్దుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇదంతా కూడా ఎలా జరిగింది అని అంటే దేవునికి దావీదు ప్రార్థన చేశాడు. శత్రు యొక్క ఆలోచనలను చెడగొట్టు ప్రభువా, శత్రు యొక్క ఆలోచనలను తారుమారు చేయి ప్రభువా, నన్ను నీవే కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అహీతోపేలు వంటి జ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను, దావీదుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆలోచనలు చెడగొట్టడానికి అతనికి మించిన జ్ఞానం కలిగినటువంటి హూషైని అతని పక్షముగా శత్రుల సైన్యంలోనికి పంపించి అహీతోపేలు యొక్క ఆలోచనలన్నింటినీ తారుమారు చేసేసాడు. ఎలాగూ అనంటే యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. దేవుడే అహీతోపేలు యొక్క ఆలోచనను నిరర్ధకం చేయటానికి, వ్యర్థం చేయటానికి, చెడగొట్టడానికి, తారుమారు చేయటానికి హూషై అనే వ్యక్తిని దావీదు పక్షంగా లేవనెత్తి దావీదును రక్షించుకొని తిరిగి దావీదుకు తన రాజ్యం ఇచ్చి దైవ ప్రణాళిక నెరవేర్చారు. అట్టి రీతిగా ఈ రోజున ఇప్పటి వరకు అపవాది అనేక మందిని ప్రేరేపించి నీ విషయమై చెడు ఆలోచనలు, దేవుని ప్రణాళికల నుంచి తొలగించే ఆలోచనలు, నీకు నిందలు అవమానాలు తెచ్చే ఆలోచనలు చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టడానికి పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు కూడా అపవాది యొక్క తంత్రాలను ఎరిగి ఉన్నాడు గనక ఈ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు గనుక, నీకు తోడుగా ఉన్నాడు గనక అపవాది యొక్క తంత్రములు, పన్నాగాలు, ఆలోచనలు, అపవాది చేత ప్రేరేపించబడినటువంటి మనుషుల యొక్క ఆలోచనలు, తంత్రాలు, ప్రణాళికలన్నిటినీ ఈ రోజున దేవుడు చెడగొట్టి తారుమారు చేసి వ్యర్థము చేయ నిశ్చయించి ఉన్నాడు. ఏ విషయం గురించి భయపడవద్దు. దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను హెచ్చించి గణపరచబోతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు నీ పట్ల సంపూర్ణంగా దేవుడే నెరవేర్చి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.